చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఆల్ మై ఫిల్మ్స్ ఇఫ్ యూ సీ ఫస్ట్ డే మీరు ఓ సూపర్ ఓపెనింగ్స్ ఏమి ఉండదు. నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. ఇట్ ఈస్ ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. పిక్చర్ బాగుందిరా ఇది వెళ్ళి చూడొచ్చు. ఎస్ఎంఎస్ కూడా నాకు ఫస్ట్ డే కన్నా సండే వాజ్ ద హైయెస్ట్ ఇది. అది అండి ఎస్ఎంఎస్ ఇంకా స్ట్రగుల్ ఏంటంటే ఒక కొత్త హీరో అంటే ఇది యూజ్ అవ్వలేదు సార్. మహేష్ బాబు గారి ఫ్యామిలీ ఘట్టంనేని అదొకటే యూజ్ అయింది. బట్ హీ వాజ్ ఎ న్యూ కమర్. అంత యూజ్ అయింది. రెజినా వాజ్ యాక్చువల్లీ వెరీ ప్లస్ ఫర్ దట్ ఫిలిం. రెజినా క్యాసెండ్రా కొంచెం అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఇట్ వెంట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అండ్ శివ మన్సుల శృతి బోత్ మై హీరోయిన్. డెబ్యూటెంట్గా సైమా అవార్డ్స్ను ఫిల్మ్ఫేర్ వచ్చింది, రెండు వచ్చినాయి. సో ఐఎమ్ లక్కీ దట్ దే డిడ్ అ గుడ్ జాబ్ ఫర్ దట్ థింగ్. అండ్ ఈ పిక్చర్ సతీలీలావతి వచ్చే లోపల I have a confidence that Leela, Lavanya will get some good award for this film. And she's done a fantastic job. And Dave should get for his performance also. అంటే మీ మీద ఇదే కంప్లైంట్ ఉంది సార్. అంటే హీరోల కంటే కూడా ఎక్కువ ఫోకస్ మంచి హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలనేది యాక్ట్రెస్. అంటే కొంచెం ఫెమినిస్ట్ ఎక్కువ హీరో అమ్మాయి మెయిన్ ఫీమేల్ లీడ్ చాలా చూస్తారు అని చెప్పి. అంటే అమ్మాయిల సెంట్రిక్ లో కొంచెం ఉంటుంది. బట్ అంటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది. లైక్ శృతి క్యారెక్టర్ కానీ శివామన్ శృతి. భీమ్లీలో ఇట్ వాజ్ అ టీమ్ లైక్ బికాస్ దట్ వాజ్ క్లైమాక్స్. అది క్లైమాక్స్ కింగ్ అది. ఇది శంకరాలో ఏమో రోహిత్ వాజ్ దేర్. రోహిత్ వాజ్ అవుట్స్టాండింగ్. బట్ ఇట్స్ నాట్ లైక్ సెంట్రిక్ ఆర్ సంథింగ్. అట్లా జరుగుతుంది, అట్లా వస్తుంది. పులి కబడ్డీ జట్టు సినిమా గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు 16 years తర్వాత 15 years తర్వాత. బట్ కమర్షియల్లీ మాట్లాడుకుంటే ఆ సినిమా పెద్ద హిట్ సార్. కమర్షియల్గా ఐ నెవర్ సీన్ అ ఫిలిం కమర్షియల్ సక్సెస్ నేను ఎప్పుడు ఆలోచించలేదు దర్శన్. బట్ వన్ థింగ్ ఐవ్ సీన్ ఇస్ హౌ ద ఫిలిం 16 years తర్వాత కూడా మాట్లాడుకుంటున్నారే. నువ్వు 16 years ముందు ఏదైనా సినిమా ఇప్పుడు మళ్ళీ కొన్ని హిట్ అయిన సినిమాలు యూ వాంట్ రిమెంబర్ ఆల్సో. బట్ స్టిల్ పీపుల్ రిమెంబర్ భీమ్లీ కబడ్డీ జట్టు ఇస్ బికాస్ ఇట్ గోస్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఆడియన్స్. అండ్ కమర్షియల్గా ఆంధ్ర మొత్తం బాగా జరిగింది. Nizam was little weak that time because Nani was new that time. Nobody knew who Nani was. But and the కొంతమందికి క్లైమాక్స్ నైజాంలో హీరో చచ్చిపోకూడదు ఇది ఉంది. బట్ ఆంధ్రాలో బాగా చూశారు. ఇట్ డిపెండ్స్ ఆన్ దిస్ వన్. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ ఎ గుడ్ సక్సెస్ స్టిల్. అంటే ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే మొత్తం ఇప్పుడు రా అండ్ రస్టిక్ అనే పేరుతో ఈ సెన్సిటివ్ ఉంటాయి కదా సార్ ఎమోషన్స్, అవి కట్ చేసేసారండి. బట్ అది ఎంత సెన్సిటివ్ గా ఉంటుంది అంటే సబ్జెక్ట్. ఈవెన్ మదర్ కోసం ఫుడ్ సగం తిని నచ్చలేదని వదిలేస్తాడు, వచ్చి చెప్తాడు ఒక డైలాగ్. అబ్బా ఏమనిపిస్తుంది అంటే ఒక రేంజ్ లో అనిపిస్తుంది. మీరు బాగా ఎమోషనల్ పర్సనా సార్? అంటే ఎమోషనల్ కన్నా అట్లా రాయడం ఇష్టం. ఎమోషనల్ కంటెంట్ రాయడం. సేమ్ థింగ్ సతీలీలావతిలో ఎవ్రీబడి ఈస్ సేయింగ్ క్లైమాక్స్ ఇస్ ఫెంటాస్టిక్. సో ఆ క్లైమాక్స్ ఫాదర్ డాటర్ ఉండే రిలేషన్షిప్, ఎవ్రీ డాటర్ అండ్ దర్ ఫాదర్ హూజ్ అ ఫాదర్ హూ ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక ఉంటుంది కదా, దే విల్ హ్యావ్ దట్ ఫీల్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ హౌ ప్రౌడ్ షీ సేస్ హర్ ఫాదర్ ఇస్ ద క్లైమాక్స్ దిస్ వన్. బట్ ఎవ్రీబడి విల్ ఫీల్ ఫర్ దట్ క్లైమాక్స్. అంటే ఎవ్రీ డాటర్ ఆ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ డాటర్. అండ్ ఆబ్వియస్లీ హస్బెండ్ వైఫ్ ఎమోషన్స్ కూడా ఉంటుంది. బట్ దాంట్లో మెసేజ్, గుడ్ మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ క్లైమాక్స్ లో కూడా చెప్తాడు కదండి, నేను భీమ్లీ కబడ్డీ జట్టు మాట్లాడుతున్నాను. దాంట్లో కూడా మీకు అమ్మాయికి చెప్పపోతేనే మంచిదిరా, అట్లీస్ట్ వాడు ఉన్నాడేమో అని వాడు ఆ అమ్మాయి మనసులో అన్న వాడిని బ్రతకని చచ్చిపోయాడని అంటాడు. అబ్బాయి అదే తెలిస్తే అమ్మాయి కూడా షీల్ హ్యావ్ అ వెరీ బ్యాడ్. బట్ దట్ ఎండింగ్ వాంటెడ్ లైక్ దట్. అదే అప్పుడు నాకు లిటరల్లీ అంటే నాకు మైండ్ లో అప్పుడు అనిపించింది సార్, పాపం కదా ఇప్పుడు అమ్మాయికి చెప్పలేదు, మోసం చేశాడు అనుకుంటా. నాకు లిటరల్ అలా అనిపించింది, మోసం చేశాడు అనుకుని తిట్టుకుని వెళ్ళిపోద్ది కదా సార్. 2-3 సార్లు వస్తుంది ఇటు మోసమే చేశాడు ఏదో లాస్ట్ టైం. అండ్ దట్టు ఏంటంటే ఆ లవ్ కాన్వర్సేషన్ ఏమి ఉండదు, జస్ట్ ఒకసారి మాట్లాడుకుంటారు, దూరం నుంచి చూసుకుంటారు. ఎంత సెన్సిటివ్ లవ్ స్టోరీ అంటే మనం కూడా ట్రావెల్ అవుతా ఉంటాం ఒక డీప్ లవ్ స్టోరీ లాగా. సూపర్.
మంచి ఆర్క్ ఆఫ్ లవ్ స్టోరీ అది సీరియస్గా విలేజ్ లవ్ స్టోరీ. సో అదే నాని గారు ఒకవేళ కొంచెం ఇమేజ్ వచ్చి ఆ భీమిలి కబడ్డీ జట్టు పడితే ఎలా ఉండేది అంటారు సార్? ఇప్పుడు ఈ ఈ ఇమేజ్ చెప్తున్నారా? నాని గారు కొంచెం ఇమేజ్ వచ్చి కొంచెం ఇమేజ్ పడితే ఇంకా ఇంకా పెద్ద హిట్ అయ్యేది. నేను చెప్పేది ఈ ఇమేజ్ లైక్ వాట్ హీఈస్ నౌ, దసరా అండ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇమేజ్. బట్ నిజంగా ఇది అలా మొదలైంది, పిల్ల జమీందారు, దాని తర్వాత భీమిలి పడి ఉన్నా కూడా ఇట్ బిగ్గర్ సక్సెస్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ దిస్ వన్. బట్ ఓవర్ అండ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఈవెన్ నాని ఇప్పుడు కూడా ప్రౌడ్గా ఇఫ్ హీ సీస్ హిస్ బెస్ట్ ఫిల్మ్స్ he will say one of my favorite is Bhimli first, you know. If he sees arc of his career and everything, he ఇంటర్వ్యూస్ కూడా అదే చెప్తాడు, అదే భీమిలి నాకు చాలా ఫేవరెట్ అని. ఆయన తనకు నచ్చిన పిక్చర్. నటుడు బయటపడ్డాడు సార్. ఒక క్వాలిటీ అంటే ఎన్ని ఎమోషన్స్ పలికించగలడు, ఒక సెటిల్డ్ యాక్టింగ్. పిల్ల జమీందార్లో ఫుల్ ఫన్, దీంట్లో ఒక సటిల్ ఆర్టిస్ట్ కింద. భీమిలి కబడ్డీ జట్టు సీక్వెల్ వస్తే సీక్వెల్ చేయాలని ఉంది నాకు, అంటే బికాజ్ అక్కడ చనిపోయాడు లాస్ట్ లో, మీరు తీయగలరా? we thought of it. అప్పుడు ఆ రోజుల్లో we thought of it. But ఇప్పుడు I don't think it's impossible because the reach where Nani is gone, it is really different. But we thought of that after Pila Jamindar or something. We thought of if we can do this one. But I was busy with SMS, he was busy with his భలే భలే మగాడు. సో ఒక్కసారి భలే భలే మగాడు వచ్చినాక ఇట్ వెంట్ టు ఎ డిఫరెంట్ మార్కెట్. 50 crores కలెక్ట్ చేసినప్పుడు ఆ సినిమాలు అలా. Yeah, that went this one. But I don't think now he will think of doing భీమిలి కైండ్ ఆఫ్ ఫిలిం. అంటే మీరు ఇప్పుడు మీ లైఫ్లో మీరు అలాంటి రెస్టారెంట్స్ ఏం పెట్టుకోలేదు, ఇప్పుడు లిమిటేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఎలా అంటే అర్రే ఇంత నుంచి వచ్చాను నేను ఇలాంటి సినిమా తీయాలి అలాంటిది ఏం పెట్టుకోలేదు. బట్ మీరు పక్కవారిని మాత్రం అలాగే చెప్తున్నారు, నాని ఉన్న రేంజ్ కి మళ్ళీ భీమిలి వద్దు, సెట్ అవ్వదని అంటున్నారు. ఎందుకంటారు అలా? కేమ్ ఫ్రమ్ ఏ బిగ్ సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు కదా సార్. మార్కెట్ రేంజ్ ఇస్ డిఫరెంట్ కదా నాని దిస్ వన్. Now if I want to make something like Chak De India, I would love to make with Nani. That is a range. That is oka universal ide. Vimli is a district kabaddi ide. So there are differences ide. For Dangal is a good example. Chak De India is a good example. And a sports film lo, if Nani wants to do something like that, he will also do. మన అట్లాంటి ఒక కాన్సెప్ట్ ఏదైనా త్రో చేస్తే మేబీ హీల్ ఆల్సో హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ టు డూ ఇట్. బట్ ఆ పవర్ ఉండాలి, ఇట్ హ్యాస్ టు హ్యావ్ దట్ పవర్. భీమిలి లాగా ఇట్ ఈస్ లిటిల్ హార్డ్, బట్ ద రేంజ్ విల్ బీ డిఫరెంట్. అది స్పోర్ట్స్ ఫిల్మ్ తప్పకుండా చేస్తాడు, అంటే ఇఫ్ యూ గివ్ అ డిఫరెంట్ మాడ్యులేషన్ ఇది. అండ్ యాజ్ యూ సెడ్ అదే టైటిల్ పెట్టుకోవచ్చు, భీమిలి కబడ్డీ జట్టు 2 పెట్టుకోవచ్చు, బట్ ద స్పాన్ హ్యాస్ టు బి డిఫరెంట్. అండ్ ప్రో కబడ్డీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలాగో it has to be a different span. It has to be in a different level and everything. And you know ఆ పవర్ ఉండాలి, చక్ దే ఇండియా పవర్ లాగా ఉండాలి అనమాట అది. లైక్ బిగిల్, చక్ దే ఇండియా. బిగిల్ ఆల్సో is commercial, too commercial. Chak De India is a good example, and కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా. Yeah, it has that human emotions and